లిసనర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఐశ్వ చైతన్యానికి, నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. అలాగే మనందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక్కసారి నా తరపు నుంచి కృష్ణాష్టమి శుభాకాంక్షలు మాస్టర్స్. ఓకే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి అందరికీ. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞత, ధన్యవాదాలు. స్వప్నేశ్వర్ మేడంకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలో ధన్యవాదాలు. గీతాచారులైన శ్రీకృష్ణ పరమాత్ముల వారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా స్వయానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వ చైతన్యానికి ధన్యవాదాలండి. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎస్, ఈ సందర్భంగా ఒక్క మాట మేడం, అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రేమలో, వీళ్ళ ప్రేమలో, పక్కన వాళ్ళ ప్రేమలో, కనపడే ఎదురుగా ఉండే దైవాల ప్రేమలో పడడం కాదు. మనమే మన స్వయం, మన ఆత్మ, మన లవర్, మనం మన స్వయంతో మనం లవ్లో పడాలి. పిచ్చ లవ్లో పడాలి. ఇదే ఎవరైనా అప్పుడే మనం ఏదనుకుంటే అప్పుడు జరగగలుగుతుంది. మిగతా అందరూ దైవాలే, సహదైవాలే, అందరూ కాదనట్ల. అంతకన్నా ముందు మనం నిజమైన ప్రేమ అన్న, లవ్ అన్న ఏదన్నా ఉందంటే అది మన స్వయంతోనే మన లవ్. అది నిజమైన. అవును మేడం. ఎస్ మేడం. ఓకే మేడం. మేడం పేజ్ నెంబర్ 129 గుర్తుంది కదా మేడం? ఈరోజు కూడా మేడం బ్లవెట్స్ కి పుస్తకం చదువుతున్నానండి. మొన్నటి రోజులు నేను చేయవలసిన పనులు పూర్తి చేసి తీరాలని మాస్టర్స్ ఆదేశించారు. మాస్టర్ కి మాట ఇచ్చాను. ఆ రోజు రాత్రి నేను చనిపోతానని అందరూ అనుకున్నారట. ఆశించారో భయపడ్డారో తెలియదు. నాకైతే నాటి సంఘటన నా హృదయం పైన చెరగని ముద్ర వేసింది. ఆ రోజున మనిషి నైత్యం తెలిసింది. మాస్టర్ తన చేతిని నా గుండె పైన ఉంచి శ్వాస ఆగిపోకుండా చేశారు. పైగా రానున్నది మంచి కాలమని హామీ ఇచ్చారట. నీకు ఇష్టమేనా అని అడిగారు మాస్టర్. ఇష్టమే అన్నాను. అలా నా కర్మకు నేనే బాధ్యురాలినైనాను. నా కష్టాల్ని నేనే కొని తెచ్చుకున్నాను. ఆ క్షణంలో చచ్చిపోయి ఉంటే బాగుండేది. ఇంకా బాధలు అనుభవించవలసి ఉంది. ఏం చేయను, నేను బ్రతికి తీరాలి అని మాస్టర్లు అంటే నేను కాదనలేదు. అక్కడికి అయిపోయింది మేడం. ఈరోజు ఆ మర్నాడు బ్లావెట్స్ కి ఉత్సాహంగా నిద్ర లేచింది. డాక్టర్ తో అన్నది, డాక్టర్ మీరు మాస్టర్లను నమ్మరు. నేను బ్రతకడం మాస్టర్ మహాత్మ్యం కదా. ఆ తర్వాత సొసైటీ కార్యకలాపాలకు కావాలని దూరమైంది. థియోసఫీ పత్రికను అల్కాట్ చేతిలో పెట్టింది. యూరోప్ వెళ్లిపోయి విశ్రాంతిగా ఉంటూ సీక్రెట్ డాక్టరీని పూర్తి చేయాలని సంకల్పించింది. 1884 మార్చిలో ఇండియా వదిలి వెళ్లిపోయింది. మాస్టర్స్ ట్రీట్ చేసిన ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు. చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి స్టీమర్ ఎక్కించవలసి వచ్చింది. నడిచే స్థితి లేదు. మేడం వెళ్లిపోయిన తర్వాత అల్కట్ అన్ని తానే అయ్యి సంస్కరణలు మొదలు పెట్టాడు. విలువల పునరుద్ధరణ అత్యావశ్యకం. అయినా థియోసాఫికల్ సొసైటీ సవ్యంగా సాగే అవకాశాలు కనిపించలేదు.
లెడ్ బీటర్ అనే ఆయనది ఇక్కడ 17వ అధ్యాయం అండి మేడం. మేడం. ఇండియా నుండి బయలుదేరి బ్లావెట్స్ కి సరాసరి ఫ్రాన్స్ చేరుకుంది. అల్కాట్ కు లండన్ లాడ్జి వ్యవహారాలు, అక్కడ ఆధిపత్య సమస్య బ్లావెట్స్ కి లండన్ వెళ్లి వ్యవహారాలు చక్కదిద్దమని పైనుండి ఆదేశాలు అందాయి. ఆమె అక్కడికి వెళ్ళాక పరిస్థితి మరీ ఉద్రిక్తంగా మారింది. వెంటనే ఫ్రాన్స్ వచ్చేసింది. ఫ్రాన్స్ లో ఫ్రాన్సిస్కో ఆరెండేల్ కు గెస్ట్ గా ఉంది. బ్లావెట్స్ కి ఉన్న చోట జనం తాకిడి గెస్ట్ గా వచ్చి హోస్ట్ గా మారవలసి వచ్చింది. అనేక మంది ఔత్సాహికుల రాకపోకలు నివారించలేకపోయింది. విలియం టూ అంటే జడ్జి మార్చి 1884లో మార్చి 25వ నాటికి నేను ఇక్కడికి వచ్చి చేరాను. మేడం బ్లావెట్స్ కి 28న వచ్చింది. ఆమె వచ్చిన రోజు నుండి జనం తాకిడి. ఆమెతో పర్సనల్ గా మాట్లాడడానికి వీలైంది కాదు. నాకు మాస్టర్ల నుండి ఆదేశం వచ్చింది. ఇక్కడ ఉంది సీక్రెట్ డాక్టరీన్ రచనలో మేడంకి సహాయం చేయమని. వీలు చిక్కగానే ఇండియా వెళ్ళాలని ఆలోచన. అల్కాట్ అభిప్రాయం నేను ఫ్రాన్స్ లోనే ఉండి మేడంకు సహాయం చేయాలని. ఎలా మాస్టర్లు ఆదేశం కాదనలేరు. అల్కాట్ ని ధిక్కరించి ఇండియా వెళ్లి చేసేది ఏమీ లేదు. అయినా స్టీమర్ టికెట్ దొరికే వరకు లండన్ లో ఉండిపోక తప్పలేదు. ఏపీ సిన్నెట్ డైరీలో ఇలా రాసుకున్నాడు అనమాట. 1884 ఏప్రిల్ మొదట్లో అల్కాట్ లండన్ వచ్చాడు. మేడం ప్యారిస్ లో ఉంది. అల్కాట్ తో మోహిని అనే యువకుడు వచ్చాడు. చురుకైన కుర్రవాడు. మాస్టర్ కే చతర్నీని తనకు పరిచయం చేశాడని చెప్పాడు. లండన్ లాడ్జ్ కి పించా ప్రెసిడెంట్ గా ఎన్నికైనాడు. గొడవ సద్దుమణిగింది కొంతవరకు. మీటింగ్ జరుగుతుండగా మేడం వచ్చింది. సభ్యులకు ఆమెను పరిచయం చేశాం. అక్కడ మేడం ఒక ప్రకటన చేశారు. సభ్యులు ఎవరైనా నా ఇసిస్ అన్వీల్డ్ లో క్లిష్టమైన విషయాలు ఉన్నాయనిపిస్తే నాకు తెలియజేయండి. రానున్న సీక్రెట్ డాక్టరీన్ లో వాటికి వివరణ ఇస్తాను. పెలిహావస్కీ మే 1884. పదయేవ్ రష్యా రచయిత పోలోవ్స్కీ నేను మరొకరు మొత్తం నలుగురము రాత్రి 11 గంటల ప్రాంతంలో డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ఉన్నాం. బ్లావెట్స్కీని అడిగాము మీ మాస్టర్స్ గురించి, అతీంద్రియ శక్తుల గురించి చెప్పమని. తమ ఆసక్తిగా చాలా విషయాలు చెప్పింది. ఉన్న నలుగురము రష్యన్లమే గదా. తన మొదలో ఉన్న మెడలో ఉన్న లాకెట్ తీసి ఇచ్చింది చూడమని. అది బంగారు గొలుసు. లాకెట్ లో ఒక బొమ్మ ఉంది. హైందవ యోగిది. చూస్తుండగానే మాలో ప్రతి ఒక్కరిలో ఏదో అలర్జడి కలిగింది. ఏదో కంగారు, ఏమిటో తెలియదు. ప్రతి ఒక్కరికి ఊపిరి తీసుకోవడం కష్టమైంది. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. బ్లావెట్స్కీ చేతులతో కళ్ళు మూసుకుంది. ఏదో జరగబోతుంది అనడానికి అది సూచన. సోలోవ్యేవ్ తన చూపు గది మూలన కేంద్రీకరించాడు. అక్కడ ఒక నిప్పు కణిక కదిలినట్లయింది. అంతలో వరండా కారిడార్లో నుంచి అద్భుతమైన సంగీతం వినవచ్చింది. నేను లేచి వెళ్లి చూశాను. అక్కడ ఎవరూ లేరు. కానీ బ్లావెట్స్కీ ప్రక్కన ఎవరో నిలబడి ఉన్నట్లు తోచింది. నేను చూస్తుండగానే ఆ వ్యక్తి రూపం అదృశ్యమైంది. ఆమె మాకు చూపించిన పథకంలో ఇప్పుడు 2 రూపాలున్నాయి. మాస్టర్ది, మేడంది. మేడం మీరు ఎవరు అని అడిగారు ఒకరు. ఆమె సమాధానం, నేనొక బౌద్ధ ఉపాసికను. ప్రపంచమంతా తిరుగుతుంటాను. సత్యాన్ని ప్రతిష్ఠించడమే నా ధ్యేయం, కర్తవ్యం. లెడ్ బీటర్ అనేది థియోసాఫికల్ సొసైటీ చరిత్రను ఒక మలుపు తిప్పిన వ్యక్తి లెడ్ బీటర్. మేడం బ్లావెట్స్కీ నిష్క్రమణ తర్వాత తెరపైకి వచ్చిన ప్రతిభాశాలి. వస్తుతః అతీంద్రియ శక్తులు సంపాదించాడు. బహుముఖ ప్రజ్ఞావంతుడు. అన్నింటికీ మించి క్రైస్తవాభిమాని. ఆ అభిమానము లెడ్ బీటర్ కు కలిసొచ్చింది. అతనికి క్రైస్తవ
మొత్తం ప్రపంచంలో ఉన్న సంబంధాలు థియోసఫీ ప్రచారానికి పనికొచ్చాయి. అతనికి మాస్టర్లతో టచ్ ఉంది. థియోసఫీలో చేరకముందే మాస్టర్ కుతుహోమి నుండి ఒక లేఖ అందుకున్నాడు. వారి దృష్టిలో అది అర్హత, యోగ్యత. మాస్టర్కు మరొక లేఖ రాద్దామనుకున్నాడు. అది పోస్ట్ చేయడం కుదరని పని. మాస్టర్కు తన లేఖను అందించడానికి బ్లావెట్స్కీని కలుసుకోదలిచాడు. ఆ మర్నాడే మేడం ఇండియా వెళ్ళిపోతుందని తెలిసి ఉరుకులు పరుగులతో వెళ్ళాడు. అతి కష్టం మీద అపాయింట్మెంట్ దొరికింది. మాస్టర్ కేజ్ తన పేరున రాసిన ఉత్తరం ఆమె చేతిలో పెట్టాడు. బ్లావెట్స్కీ అన్నది, అలాంటి ఉత్తరాలు ఎవరి పేరున రాస్తే వారే చదువుకోవాలి, ఇతరులకు ఇవ్వకూడదు. ఇతరులు చదవకూడదు. సారీ, నేను నీ ఉత్తరం చదవను. లెడ్ బీటర్ తల తిరిగింది. ఇతరులకు వచ్చిన ఉత్తరాలు ఆసక్తిగా చదివే జనం ఉన్న ఈ రోజుల్లో ఇంతటి నిజాయితీ కలవారు ఉన్నారా అనుకున్నాడు. తాను వచ్చిన పని వేరు కదా. బ్రతిమలాడి చదివించాడు ఆమె చేత. అయితే ఏం జవాబు పంపాలంటావు అని అడిగింది సూటిగా. బొత్తిగా మొహమాటం లేని మనిషి. నా ఉత్తరం మాస్టర్కు అందే మార్గం చూపించండి. ఆ మార్గం నీకు తెలుసు. ఒకసారి రాసి జవాబు పొందావు కదా. మీకు మాస్టర్లతో టచ్ ఎక్కువ కదా అన్నాడు ఆయన. నువ్వు నాతో ఉండిపో, ఏ పరిస్థితిలోనూ నన్ను వదిలిపోకు అన్నాడు. సరేనన్నాడు ఆయన. ఉండిపోయాడు. అయితే ఆమె పడక గదిలోకి వెళ్ళిన వెంటనే తన ఇబ్బందులు, అవసరాలు తనకుంటాయి. పడక గదిలోకి వెళ్ళిన వెంటనే వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళినా వచ్చి పక్కన నిలబడేవాడు. ఎంతైనా స్త్రీ కదా, తన ఇబ్బందులు, అవసరాలు తనకుంటాయి. తర్వాత గ్రహించాడు. నాతోనే ఉండమంటే అంటగాగమని కాదు, అందుబాటులో ఉండమని. పిలిస్తే పలికితే చాలు కదా. మేడం నన్ను భరించడం కష్టమైంది. ఎట్లా వదిలించుకోవాలా అని చూసింది. ఎరక్కపోయి నాతో ఉండమన్నానే అని వాపోయింది. అంతే ప్రతిదానికి. ఇప్పుడు కొంతమంది లేడీస్ కూడా ఉంటారు. లేడీస్ ఉన్నప్పటికీ చిన్న చిన్న ప్రైవేసీలు ఉంటాయి కదా. అదే అర్థం చేసుకోవాలి మేడం. టాంగాలో పోతే చోటంతా తనకే సరిపోయేది. భారీ విగ్రహం కదా మేడం. నేను ఒక మూలన ఇరుక్కుని కూర్చోవలసి వచ్చేది. ప్రయాణంలో ఒళ్ళు నలిగిపోయేది. కూపర్ ఓక్లే దంపతులు బ్లావెట్స్కీతో ఇండియా బయలుదేరుతున్నారు. ఆ రోజు రాత్రి మేడంతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మేడం వస్తోందని తెలిసి అంత పొద్దుపోయినా వారి ఇల్లు జనంతో కిటకిటలాడుతుంది. వాళ్ళంతా మేడంకి సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చారు. ఆమె ఫైర్ సైడ్ కుర్చీలో కూర్చుని మాట్లాడుతోంది. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తోంది. ఆమె చైన్ స్మోకర్. అకస్మాత్తుగా ఆమె కుడి చేతిని లేపి మంటలోకి చాచింది. అరచేయి పై వైపుకు తిరిగి ఉంచి, నాకు ఆశ్చర్యం ఆమె ప్రక్కనే ఉన్నాను. అది నా డ్యూటీ కదా. ఆమె చేతులకి ఒక మడత పెట్టిన కాగితం వచ్చింది. దానిని నా చేతికి ఇచ్చి, ఇది నీ ప్రశ్నకు జవాబు అన్నది. బయటికి వెళ్ళి చదువుకో అని నన్ను పంపివేసింది. ఎంత నిజాయితీయో. బ్లావెట్స్కీ బృందం లెడ్ బీటర్ తో కలిసి బయలుదేరింది. ప్రయాణంలో చాలా ముఖ్యమైన సంఘటన ఒకటి జరగబోతోంది అని ఆమె ముందుగానే తాయిలం అందించింది. భవిష్య దర్శనం. యూరప్ లో ఆర్పాటము, ఇంగ్లాండ్లో గొడవలు చూసి బ్లావెట్స్కీ చిరాకు పడ్డది. అందరిది ఆరంభ సూరత్వమే, ఎవరిలోనూ లోతు లేదు. మీ ఐరోపా వారికి అత్యాస, అతీంద్రియ విజ్ఞానం సైతం మీ సొంతం అయినట్టు, మీరే కనిపెట్టినట్లు పొంగిపోతున్నారు. అమెరికా వారు ప్రపంచంలో ఎక్కడ ఏ విశేషం ఉన్నా దానిపైన సర్వ హక్కులు తమకే కావాలంటారు. వారిది మరీ నడమనంతరం. అతీంద్రియ విజ్ఞానాన్వేషణలో వచ్చే కష్టాలు మీకు తెలియవు. ఊహించను కూడా ఊహించలేరు. మీ వివేకము, జ్ఞానము వేరు. నేను ఎన్ని కష్టాలు అనుభవించానో మీకు తెలియదు. ఇండియన్స్ కు ఏం కోరుకోవాలో, ఎంత ఆశించాలో తెలుసు. అర్హత లేని వారి కోసము వారు అర్రులు చాచరు. భారతీయులు చాలా పరీక్షలు తట్టుకొని విజయం సాధించారు. అది వారి స్వంత సాధన ఫలం, తపఫలం. ఉత్తినే వచ్చి పడ్డది కాదు. అది అర్హత. ఆ తపస్సు మీ వల్ల
ఏమవుతుంది? 1884 నవంబర్లో లివర్పూల్ నుండి మద్రాసుకు బయలుదేరిన బృందము ఇసాబెల్ కూపర్, లారా లారాట్లే కూపర్, డాక్టర్ ఆర్చిబాల్డ్ కైట్లే, ఓకాలే మేడం, తర్వాత లెడ్ బీటర్ వచ్చి కలిశారు. మెయిల్ బోటులో సూయజ్ కెనాల్ ఇన్ మైలా వరకు ప్రయాణం, తర్వాత కైరోకి రైలు ప్రయాణం. ఇసాబెల్ కూపర్ ఓక్లే, కైరో నుండి బ్లావెట్స్ కి నేను సూయజ్ సేరి 2 రోజులు ఆగి మద్రాసుకు బయలుదేరాం. అల్కాట్ ఇతర సభ్యులు కొలంబోలో మమ్మల్ని వచ్చి కలిశారు. అక్కడ 2 రోజులుండి ముఖ్యమైన బౌద్ధాలయం దర్శించాం. మేము కలిసిన వారిలో సుమంగళ గొప్ప వ్యక్తి, సిలోన్ బౌద్ధ రామాల ప్రధాని. ఆయన మమ్మల్ని చాలా ఆదరంగా చూశాడు. డిసెంబర్ 21 నాటికి మద్రాసు చేరాం. చిన్న పడవలో ఒక బృందం మా నౌక దగ్గరకు వచ్చారు. పెద్ద పెద్ద కెరటాలు, పడవలు మునిగి పోతాయా అని భయం వేసింది. నావికా ప్రయాణం అంతా ఒక ఎత్తు, చిన్న పడవల్లో రేవుకు చేరడం ఒక ఎత్తు. భయం వేస్తోంది. బ్లావెట్స్ కి బ్యాండ్ మేళాలతో స్వాగతం చెప్పారు. పచ్చయ్యప్ప మందిరానికి తీసుకువెళ్లారు. రాజా ఒకరు మమ్మల్ని కారులో అడయార్ చేర్చారు. అప్పుడు అడయార్లో కన్వెన్షన్ జరుగుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి అభిమానులు వచ్చారు. అనేక విషయాలతో పాటు కౌలండ్ కుట్రపై సుదీర్ఘ చర్చ సాగింది. కేసు వల్ల కలిగిన అవమానంతో కృంగిపోయింది. ఒకరోజు రాత్రి ఊహించని ప్రమాదం రానే వచ్చింది. ఆమె సడన్ గా స్పృహ కోల్పోయింది. డాక్టర్లు ఇదే చివరి రాత్రి అని తేల్చారు. మేడం మరేం పర్వాలేదు అంటూనే కోమాలోకి వెళ్ళిపోయింది. మాకెవరికి కాళ్ళు చేతులు ఆడలేదు. గంటలు గడుస్తున్నాయి. డాక్టర్లు అనడం ఆమె కోమాలోనే తుది శ్వాస విడుస్తారని. ఆ రాత్రి గడవదని డాక్టర్లు హెచ్చరించారు. ఎవరు ఏం చేయగలరు? ఆ రాత్రి ఏం జరిగింది ఏమో. ఉదయం 8 గంటల వేళ మేడం లేచి కూర్చుని కళ్ళు విప్పింది. ఆకలిగా ఉంది, బ్రేక్ఫాస్ట్ కావాలని అడిగింది. 2 రోజులుగా ఆమెకు స్పృహ లేదు. అంటే ఇదే అతీంద్రియ శక్తులు కదా మేడం. మరి మనము వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళకి ఏం తెలుసో చెప్పండి డాక్టర్లకి. అంతే కదా. ఒళ్ళుపై తెలియని స్థితి. ఇలా తెల్లారేసరికి ఏమిటి మార్పు? పరుగున వెళ్ళి చెప్పిన డాక్టర్ నమ్మలేదు. ఆమె డాక్టర్ను ప్రశ్నించింది. మీరు మాస్టర్లను నమ్మరు, వారి శక్తి మీకు అర్థం కాదు, తెలియదు. ఆమె ఆరోగ్యం కుదుట పడాలంటే యూరప్ తీసుకువెళ్లాలని డాక్టర్లు సలహా చెప్పారు. అల్కాట్ కథనం అంటే ఫిబ్రవరి 1885లో మరొక మాస్టర్ మోరియా మేడంను మృత్యువు నుండి రక్షించాడు. కొన్ని రోజులు ఆమె మృత్యు ఒడిలోనే ఉంది. నాకు టెలిగ్రామ్ అందగానే బర్మా నుండి వచ్చాను. మేడంను చూస్తానన్న ఆశ లేదు. నిజానికి 3 డాక్టర్లు రాత్రింబౌళ్ళు కష్టించిన ఆమెను కోమా నుండి తప్పించలేకపోయారు. కోమాలోనే చచ్చిపోతుందని ఆశ వదులుకున్న సమయంలో మాస్టర్ అదృశ్య హస్తం వచ్చి ఆదుకుంది. మాస్టర్ కనిపించగానే సీను మారిపోయింది. నిన్నగాక మొన్న ఫిబ్రవరి 7న పరిస్థితి విషమించింది. సుబ్బారావు, దామోదరు ఆశలు వదులుకున్నారు. అంతా అయిపోయింది అని నిర్వేదం చెందారు. నిన్న ఒక యోగి కాషాయ బట్టలతో వచ్చాడు. ఆయన ప్రక్కన ఒక స్త్రీ ఉంది. శిష్యురాలేమో. నన్ను పిలిపించారు. వెళ్ళాను. ఆయన నా వైపు చూశాడు. నేను ఆయనలోకి చూశాను. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేశాడు. ఏదో సందేశం ఇచ్చినట్లయింది. తిరువెళ్ళం నుండి మాస్టరు నారాయణ పంపాడట తనని. నన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళవద్దని హెచ్చరించారు. తర్వాత ఆ యోగి ఆయన శిష్యురాలు బ్లావెట్స్ కి మంచం దగ్గరకు వెళ్లారు. ఆమె బ్లావెట్స్ కి లెమ్మని పిలిచింది. ఏవో మంత్రాలు ఉచ్చరించింది. గురువు ఆమెకి విభూతి ఇచ్చి బ్లావెట్స్ కి నుదుటిపై పెట్టమన్నాడు. కొంత విభూతి పొట్లం కట్టి మేడం తల దగ్గర ఉంచమన్నాడు. వెళుతూ చెప్పాడు, పర్వాలేదు, అవసరమైతే నన్ను తలుచుకుని ముమ్మారు నా పేరు ఉచ్చరించండి, నేను చూసుకుంటాను అని గురువు తన శిష్యురాలితో కలిసి వెళ్ళిపోయాడు. 18వ అధ్యాయం. మహర్షి సుబ్బారావు శ్వేతయోగిని.
అడయార్ థియోసఫికల్ వ్యవహారాలతో మేడం బ్లావెట్స్కి విసిగిపోయింది. ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి చచ్చి బ్రతికినంత పని జర్మనీ వెళ్లిపోయింది. బ్లావెట్స్కి నిష్క్రమణతో చెట్టు లేని నీడలా అయ్యింది సొసైటీ స్థితి. సొసైటీకి పట్టుకొమ్మ బ్లావెట్స్కి అత్యంత ఆప్తుడు, ప్రియ శిష్యుడు అయిన దామోదరు పరమ గురువుల పిలుపు మేరకు హిమాలయాల దారి పట్టి వెళ్లిపోయాడు. థియోసఫికల్ సొసైటీలో మిగిలిన వారిలో సమర్థుడైన వ్యక్తి ఒక్కరే మహర్షి సుబ్బారావు. సుబ్బారావు మేడంకు ఇష్టుడు, ఆమె పైన ఈగ వలనిచ్చేవాడు కాదు. అయితే ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ, స్వతంత్ర భావాలు కలవాడు. తన ఆదర్శము నమ్మకం చెక్కు చెదరనీయని స్వభావం. కొన్ని విషయాల్లో సుబ్బారావు బ్లావెట్స్కీతో విభేదించేవాడు. చివరకు థియోసఫిస్టు పత్రికకు వేదిక చేసుకుని ఇద్దరు ఆశ్చర్య యుద్ధానికి దిగారు. 1888లో సుబ్బారావు సొసైటీకి రాజీనామా చేశాడు. అయినా అతనికి థియోసఫీ పట్ల గౌరవం సడలలేదు. ఆయన అల్పాయుష్యుడు. 1890లో చనిపోయే వరకు స్వచ్ఛమైన యోగిగా జీవించాడు. మాస్టర్ మోరియా బ్లావెట్స్కీని మీడియం చేసుకున్నందుకే ఆమె పట్ల గౌరవం పెంచుకున్నాడు. విధేయతగా ఉన్నాడు. ఇద్దరి మధ్య వైరుధ్యం ఉన్న మర్యాదగా పలకరించుకునేవారు. ఎవరి మార్గం వారిది, ఎవరి అభిరుచి వారిది. అంత గొప్ప యోగి అయినా, పవిత్రంగా జీవిస్తున్న మహర్షిగా గౌరవించబడిన 34వ ఏటనే సుబ్బారావు భయంకరమైన చర్మ వ్యాధితో చనిపోయాడు. సుబ్బారావు బ్రతికి ఉంటే అనిబిసెంటు, లెడ్ బీటర్లు రంగం మీదకి వచ్చి ఉండేవారు కాదు. పర్సనల్ గా వ్యతిరేకించిన బ్లావెట్స్కీ మనసులో సుబ్బారావు యోగ్యుడైన వ్యక్తి. సీక్రెట్ డాక్ట్రిన్ రచనలోనూ ఆయన పాత్ర చాలా ఉంది. అల్కాట్ కు సుబ్బారావు అంటే చాలా ఇష్టం. తన మ్యాగ్నెటిక్ హీలింగ్ తో సుబ్బారావుకు చికిత్స చేశాడు. అప్పుడే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సుబ్బారావు జబ్బుకు కారణం ఎవరికీ అంతు చిక్కలేదు. అంత చిన్న వయసులోనే మహర్షిగా జీవించిన వ్యక్తి మరణించడం అంటే ఆయన కారణ జన్ముడనే అనుకోవాలి. అంటే ఆయన వచ్చిన పని అయిపోయి ఉండొచ్చు కదా, అట్లా అనుకోవాలి కదా మేడం. అంతే మేడం. అవును మేడం. మహర్షి సుబ్బారావు గురించి ఆల్కట్ అభినందన. మిస్టర్ టిఎస్ లో టి సుబ్బారావు అన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఆధ్యాత్మిక వారసత్వం గూడు కట్టుకుని ఉన్నదని మొదట నాకు తెలియదు. ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. సుబ్బారావు తల్లి గారితో పరిచయం అయింది. ఆమె చెప్పారు ఆయన గురించి. అంతకు ముందు తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని మాకు తెలియదు. థియోసఫికల్ సొసైటీలో చేరిన తర్వాతనే ఆ శక్తుల గురించి మాట్లాడేవాడు. తనలో ఆ మహాసిద్ధులు శక్తులు ఉన్నాయేమో, ఉన్నట్లు తనకు తెలియదేమో. పూర్వజన్మ సంపదలు అన్నీ ఒక్కసారిగా థియోసఫీ వెలుగులో బయటకు వచ్చి ఉంటాయి. ప్రమితలో ఎంత చమురున్నా, వత్తి ఉన్నా వెలిగిస్తేనే కదా వెలుతురు వచ్చేది. తన గురువును గుర్తించగలిగాడు. అప్పటి నుండి తన గురువుతో, మాస్టర్లతో మాత్రం సంబంధం పెట్టుకున్నాడు. వారందరినీ థియోసఫికల్ సొసైటీ భవనంలోనే కలుస్తుండేవాడు. అగోచరంగా ఉన్న మాస్టర్లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. అది ఎలాగో నాకు తెలియదు. బ్లావెట్స్కీ మహాయోగిని అని తన తల్లి గారితో చెప్పేవాడు. బ్లావెట్స్కీ సమక్షంలో అనేక ఆధ్యాత్మిక అనుభవాలు పొందాడు. అతీంద్రియ శక్తుల ఉపయోగం తెలిసింది. ప్రాచీన వాంగ్మయం అంతా అప్రయత్నంగా అతని మీదకు అందేది. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఇలా ఏ పుస్తకంలోని ఏ శ్లోకం అడిగినా విపులంగా వివరించి చెప్పేవాడు. అది ఎవరు ఏ సంవత్సరంలో రాసింది చెప్పేవాడు. అంతటి దివ్య జ్ఞానం తనది. సీక్రెట్ డాక్ట్రిన్ రచనలో టి సుబ్బారావు పాత్ర ఎక్కువేనంటారు. వారి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా బ్లావెట్స్కీ ఆ రహస్యాన్ని దాచినా అది దాగని సత్యం. హ్యూమ్, సిన్నెట్ ఇద్దరు సుబ్బారావుకు ప్రలోభ పెట్టి మోసం చేశారు. బ్రాహ్మణ్యాల్లో, బౌద్ధ తంత్రంలో ఉండే నిగూఢ విషయాలు చెప్పమని అడిగేవాడు. అంత గొప్పదైన వేద విజ్ఞానము, బౌద్ధ విజ్ఞానం తెలిసిన వాడివి నీవు థియోసఫీలో చేరడం ఏమిటని ప్రశ్నించేవారు. సుబ్బారావు అంటే తమ ప్రాధాన్యత తగ్గిపోవచ్చు అని వారి బాధ.
అనుమానం. మాస్టర్స్ బ్లావెట్స్ కి రాసే ఉత్తరాలలో ఫోర్జరీ ఉత్తరాలు హ్యూమ్ కల్పించి సుబ్బారావుపై వ్యతిరేకత వచ్చేట్లు చేశాడు. బ్లావెట్స్ కి రష్యా గూఢచారిణి అనే అపవాదం పుట్టించింది హ్యూమ్ సిన్నెట్లు. అప్పుడే మేడంకు సిన్నెట్ పైన హ్యూమ్ పైన పిచ్చ కోపం వచ్చింది, మనసును కలిచివేసింది. ఈ దేశంలో ఏ సంస్కరణోద్యమం వచ్చినా దానిని మొదట స్వాగతించే వర్గం బ్రాహ్మణులు. చదువు సంస్కారాలు బ్రాహ్మణులవే. దానిని తమ వర్గానికే పరిమితం చేయాలన్న ప్రయత్నం అది. ప్రతి ఉద్యమంలోనూ పెత్తనం వారిదే. చివరికి దానిని నీరుగార్చే అవినీతికి దిగేది ఆ వర్గమే. టి సుబ్బారావు బ్రాహ్మణ పక్షపాతి, అడ్వకేట్ అయిన పరమ చాదస్తుడు. మాస్టర్లంటే మన మహర్షులు, పరమ గురువులు. వైదిక వాంగ్మయంలోని నిగూఢ విషయాలు బ్లావెట్స్ కి బయట పెట్టడం ఆయనకు నచ్చలేదు. దానివల్ల బ్రాహ్మణ్యం మంటగలుస్తోందని వాపోయాడు. పవిత్ర గ్రంథాలు అపవిత్రం అవుతున్నాయని దుగ్ధ. అంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ మాత్రమే తెలుసుకోవాలనే ఉద్దేశం చూడండి మేడం, అప్పటిలోనే ఉన్నది ఇవన్నీ. ఫస్ట్ నుంచి ఉన్నదే అది మేడం, అదే కదా first నుంచి ఉన్నదే. మాకే అర్హత ఉంది అన్నిట్లకి అని చదువుకైనా. అదే కదా, ఆ బ్లావెట్స్ కి బయట పెట్టడం నచ్చలేదంట. దానివల్ల బ్రాహ్మణ్యం మంట కలుస్తోందని వాపోయారంట. పవిత్ర గ్రంథాలు అపవిత్రం అవుతున్నాయని దుగ్ధ. దేవ రహస్యాలు, వేద రహస్యాలు బ్రాహ్మణేతరులకు తెలియరాదన్నది ఆయన మనోభిప్రాయం. బ్లావెట్స్ కి ఆ పనికి పూనుకోవడం అతనికి నచ్చని విషయం. అయినా ఆమె ప్రతిభకు తల వంచాడు. సమయం వచ్చినప్పుడు నిరోధించాడు. ఇక్కడ రామానుజుల గురువు కూడా అలాగే చేశాడు కదా మేడం. ఒకసారి మీకు తెలుసా ఈ స్టోరీ? ఆయనకి మంత్రము చెప్పిస్తాను నీకు చెవులో, నువ్వు ఎవరికి చెప్పకూడదు, అర్హత ఉన్నోళ్ళకి తప్ప, బ్రాహ్మిన్స్ కి తప్ప అని చెప్తాడనమాట. ఆ మంత్రం చెప్పించుకొని ఆయన ఏం చేస్తాడు, రామానుజులు పైన ఆ మేడ మీదకి వెళ్ళిపోయి అందరినీ కూడా పిలిచేసి అందరికీ చెప్పేస్తాడు, నీకు పాపం వస్తుంది రోయ్, నువ్వు పాపాత్ముడు రోయ్, నీకు దేవుడు శిక్ష చేస్తాడు రోయ్ అనేసి చాలా గురువు హెచ్చరిస్తాడు అనమాట. నాకు శిక్ష చేస్తే కానీ ఈ జ్ఞానం అందరికీ అందాలి, ఈ మంత్రం అందరికీ తెలియాలి, అందరూ ఉద్ధరింపబడాలి అంటాడు ఆయన. నిజంగా అంటే అది భలే నచ్చింది మేడం నాకు ఆ పాయింట్ అక్కడ రామానుజుల వారి గురించి విన్నప్పుడు. అవును అంతే కదా మేడం, అదే కదా అదే కదా. అంటే వాళ్ళు చూడండి ఎంత ఇదిగా ఉన్నారండి ఈ బ్రాహ్మిన్స్. వేదాలు వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, ఇతరులు ఎవరు చదువుకోకూడదు. స్వార్థ బుద్ధి కదా మేడం ఇది. భగవంతుడు అందరికీ ఒకటే కదా, అందరికీ ఒకటే జ్ఞానం కావాలి కదా. ఒక సందర్భంలో సుబ్బారావు బ్లావెట్స్ కి ఇలా రాశాడు, మేడం మీరు చాలా తప్పు చేస్తున్నారు, అది క్షమించరాని నేరం. అతీంద్రియ విజ్ఞానం పేరున ఆకల్టిజాన్ని బహిరంగ పరచకూడదు. అది నిగూఢంగా ఉంటేనే దానికి విలువ. అది పాశ్చాత్యులకు నిర్దేశించిన విద్య కాదు. చెప్పకూడని బ్రహ్మ రహస్యాలు, నిగూఢ విషయాలు బహిర్గతం చేయడం వల్ల బ్లావెట్స్ అట్లా పెట్టకూడదు. కానీ చేయాల్సింది ఏంటంటే బ్రాహ్మణులు శూద్రులు కాదు, నిజంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే చెప్పాలి, ఇంట్రెస్ట్ లేనో చెప్పొద్దు. అది మంచిది. అవును, ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి అసలు అవసరమే ఉండదు, చెప్తే సపోజ్ డబ్బులు అనుకో అవసరం ఉండదు, అలాంటి వాళ్ళకి ఇచ్చి వేస్ట్ కదా. ఎవరు నిజంగా అవసరం కదా, నిజంగా అవసరం ఆకలి ఉంటుంది చూడు, అలాంటి వాళ్ళకి అవసరం కదా. అట్లా ఇది అన్ని విషయాల్లోనే అది మేడం, అన్ని విషయాల్లో. అన్నం కూడా ఆకలైన వాళ్ళకి పెట్టాలి, కానీ ఎక్కువైన వాళ్ళకి మేము బర్త్డే చేస్తున్నాం వాళ్ళకి పెడతారు, తింటారు, ఇది బాలే అది బాలే అని పక్కకు నూకేసి వెళ్తారు, వాళ్ళకి విలువ తెలుసు. అవును, ఆకలి ఎరిగినోడికే అన్నం పెట్టాలి. నా అభిప్రాయం మేడం, మళ్ళీ ఎవరిదో ఎంత కానీ నాయనైతే చెయ్యను. ఎక్కువైన వాళ్ళకి మాత్రం అస్సలు పిలవను, పెట్టాను. నిజమే అది మేడం, ఎందుకంటే జ్ఞానం కూడా అంతే. అసలు వాళ్ళు ఆ స్థితిలో ఉండరు, వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేని వాళ్ళకి అసలు ఈ చెవిటోడికి శంఖం ఊదినట్టు ఎంతసేపు చెప్పిన చెప్పకూడదు. వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకే చెప్పాలి. అవసరం చూపిస్తారో, శ్రద్ధ చూపిస్తారో, కావాలనుకుంటారో, కోరికుంటుందో వాళ్ళకి చెప్పడం అవసరం. కరెక్ట్ మేడం. చెప్పకూడని బ్రహ్మరహస్యాలు, నిగూఢ విషయాలు బహిర్గతం చేయడం వల్ల బ్లావెట్స్ కి తగిన మూల్యం చెల్లించవలసి వచ్చింది. జబ్బు పడ్డది. శత్రువుల
చేత చిక్కి అవమానాల పాలైంది అనేది సుబ్బారావు తీర్పు. తాను తప్పు చేశానని, అందుకు తానే బాధ్యత వహిస్తానని ఒప్పుకుంది బ్లావెట్స్కి. ఆమె ఆశించిన విధంగా పాశ్చాత్య దేశాల మేధావి వర్గంలో మార్పు రాలేదు. బ్రహ్మ విద్య రహస్యాలు భౌతికవాదులకు అర్థం కావు. అవి అది భౌతికం కదా. ఒక సందర్భంలో మాస్టర్ కేహెచ్ సిన్నెట్ కు వివరణ ఇచ్చాడు. ఈ విషయాలు ఎక్కువ భాగము మాటలతో చెప్పేవి కావు, అవ్యక్తాలు, అవి నిగూఢం. ఆత్మ వెలుగుల్లో వాటిని దర్శించాలి, అవగతం చేసుకోవాలి. ఆ పరమ విద్య అదే పరావిద్యను మాస్టర్లు అంటే పరమ గురువులు అందరికీ అవి అందనియ్యరు, కొందరికి అందుతాయి. అది అర్హత ఉన్న వారికి మాత్రమే. బ్లావెట్స్కీలో అతీంద్రియ శక్తులు ఉన్నవనడంలో సందేహమే లేదు. సుబ్బారావుకు ఆ సందేహం ఎప్పుడూ లేదు. బాహాటకంగా బ్రహ్మ విద్యను ప్రచారం చేయకూడదన్నది ఆయన అభిప్రాయం. అర్హత లేని వారికి, అయోగ్యులకు బ్రహ్మోపదేశం చేయకూడదు. ఉపదేశం అంటేనే పరావిద్యకు ప్రవేశం. 1885లో థియోసాఫికల్ సొసైటీ మహాసభలో సుబ్బారావు పేరున ఒక బంగారు పథకం ఏర్పాటు చేశారు. ఏటా ఒకరికి ఆ పథకాన్ని బహూకరిస్తారు. అది ఆయన విశిష్టతను గురించి గుర్తింపు. థియోసాఫికల్ సొసైటీలో మరొకరెవరికి ఆ గౌరవం దక్కలేదు. ఒక విదేశీ మహిళ అంతటి దివ్యజ్ఞాని కావడం హిందూ బ్రాహ్మణ వర్గానికి అసూయగా ఉంది. ఆక్రోశించారు. వారు ప్రతిస్పందించలేదు. సుబ్బారావు, దామోదరు ఇద్దరూ బ్రాహ్మణులే, మహామహోపాధ్యాయులే అని రాయ్ బి లాహిరి వ్యాఖ్య. బ్రాహ్మణులు ఈ దేశంలో ఎవరికి తల వంచి నమస్కరించరు. ఇతరుల్ని ఆశీర్వదించే హక్కు తమ ఒక్క వర్గానికే అంటారు. తాము అన్యులకు నమస్కరిస్తే వారికి ఆయుష్క్షీణమని, దురదృష్టమని ప్రచారం చేసుకున్నారు. అటువంటిది బ్లావెట్స్కీ అనే శ్వేతయోగిని ముందు అందరూ పసిపిల్లలైపోయారు. గురువుల దృష్టిలో బ్రాహ్మణత్వము ఎప్పుడో విలువల్ని కోల్పోయింది. పిచ్చి పిచ్చి నమ్మకాలు, విగ్రహారాధనలు, మంత్రతంత్రాలను ఆశ్రయించి పురోహితులుగా, పూజారులుగా మారినప్పుడే బ్రాహ్మణికంలోని బ్రహ్మత్వం పోయి పౌరోహితం మిగిలింది. థియోసఫిస్టులు అనేవారు నిజాయితీగా ఉండాలి. పూజలు, చాదస్తాలు, సాంప్రదాయాలు వదలాలి. ఒక సందర్భంలో మాస్టర్ కేహెచ్ సన్నెట్ కు వివరణ ఇచ్చాడు. ఈ విషయాలు ఎక్కువ భాగం మాటలతో చెప్పేవి కావు, అవ్యక్తాలు, అవి నిగూఢం. ఆత్మ వెలుగుల్లో వాటిని దర్శించాలి, అవగతం చేసుకోవాలి. ఆ పరమ విద్య, అదే విద్యను మాస్టర్లు అయిపోయింది మేడం. సీక్రెట్ డాక్ట్రిన్. ఏపీ సెన్నెట్ రికార్డు 1885. మేడం బ్లావెట్స్కీ 1885 ఏప్రిల్లో ఇటలీలోని నేపుల్స్ చేరింది. కొద్ది రోజులుండి జర్మనీలోని వుడ్స్బర్గ్ చేరుకుంది. అప్పుడు నేను, నా భార్య వుడ్స్బర్గ్ వెళ్లి ఆమెను కలిశాం. సెప్టెంబర్ నాటికి ఆమె సీక్రెట్ డాక్ట్రిన్ మొదలు పెట్టలేదు. ఆరోగ్యం కాస్త బాగానే ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఏ తిగులు లేకుండా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించింది. ఆమె మేనత్త మేడం పదయేవ్ ఆమెకు తోడుగా ఉంది. గతంలోని మానసిక గాయాలు మానాయి. మొత్తం మీద సీక్రెట్ డాక్ట్రిన్ రాయగల శక్తి ఏర్పడ్డది. మేము లండన్ వచ్చేసాం. అక్టోబర్లో మేడం ఉత్తరం రాసింది. నేను సీక్రెట్ డాక్ట్రిన్ రాసే పనిలో పడ్డాను. చాలా బిజీ. న్యూయార్క్ లో ఇసిస్ అన్వీల్ రాసిన నాటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. అప్పటికన్నా ఇప్పుడు బెటరు. ఎప్పుడు ఎటు చూసినా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఊహకు అందని విషయాలు మనసులోకి జొరబడుతున్నాయి. అంతా మిస్టరీగా ఉంది. అవును, సీక్రెట్ డాక్ట్రిన్ అంటే అంతా మిస్టరీయే కదా. మేడం సహాయకురాలు కాన్స్టెన్స్ 1885. నా దేశం స్వీడన్. కొంతకాలం ఇటలీలో నా స్నేహితురాలి దగ్గర ఉందామని అనుకున్నాను. మధ్యలో జర్మనీలో మేడం గెట్హార్డ్ ఇంటికి వస్తానని మాటిచ్చాను.
స్వీడన్ లో వ్యవహారాలు చక్కబెట్టుకున్నాను. ఎన్ని రోజులు ఉండిపోతానో ఐడియా లేదు. నా వెంట తీసుకువెళ్ళవలసిన వస్తువులు బ్యాగుల్లో సర్దుకుంటుండగా ఒక గొంతు వినిపించింది. అశరీరవాణి. ఆ పుస్తకం తీసుకుపో, ప్రయాణంలో పనికొస్తుంది. నాకు క్లియర్ వైర్స్ క్లయర్ ఆడియన్స్ పట్ల నమ్మకం ఉంది. నాలోనూ కాస్త దూరదర్శన్ విద్యలు చోటు చేసుకుంటున్నాయి. ఆ గొంతు ఎవరిదో తెలియకపోయినా నమ్మకం ఉంది కనుక టేబుల్ పైన ఉంచిన పుస్తకం తీసి పెట్టెలో అడుగున పడవేశాను. అది మాన్యుస్క్రిప్ట్, చేతిరాత పుస్తకం. ప్రయాణాల్లో అటువంటి పుస్తకం చదవడం కుదరదు. అన్ని తంత్రాలు, మంత్రాలు, మ్యాజిక్లు, మిస్టరీలు పుస్తకం నిండా. అనుకున్నట్లే జర్మనీలో ఎల్బర్ట్ ఫెల్డ్ చేరాను. మిత్రురాలు ఆప్యాయంగా ఆదరించింది. ఇటలీ చేరడం నా గమ్యం. అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ ఎదురు చూస్తుంటుంది. ఇంకా చాలా మంది స్నేహితులు ఉన్నారు అక్కడ. త్వరలోనే వెళ్ళిపోతానని మేడం గెట్ హార్డ్ తో ముందే చెప్పాను. ఇంకా బయలుదేరబోతుండగా గెట్ హార్డ్ చెప్పింది నాతో, తనకు మేడం బ్లావెట్స్కి దగ్గర నుండి వచ్చిన ఉత్తరం గురించి. బ్లావెట్స్కి జబ్బు పడ్డదని, మెంటల్ డిప్రెషన్ లో ఉన్నదని, తోడుగా ఒక సర్వెంట్ గర్ల్, ఇండియా నుండి వచ్చిన ఒక శిష్యుడు మాత్రం ఉన్నాడు. మేడం గెట్ హార్ట్ సలహా, నీవు మేడం బ్లావెట్స్కి దగ్గరకు వెళ్ళిపో, తనకు అవసరం చాలా ఉంది. నేను వచ్చి మీతో కొన్ని రోజులు ఉంటానని నేను ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం గెట్ హార్ట్ కు చూపించి పోస్ట్ చేశాను. సంతోషించింది. 3వ రోజు జవాబు వచ్చింది. నీవు రావద్దు, నీ ఇంట్లో మరొక అతిథికి జాగా లేదు. పైగా నేను సీక్రెట్ డాక్టరీన్ పనిలో తలమునకలుగా ఉన్నాను. మీ ఎవరితో స్పెండ్ చేసే తీరిక లేదు. ఇటలీ నుండి తిరుగు ప్రయాణంలో రా. ఆ ఉత్తరం నిరాశ కలిగించింది. వెంటనే ఇటలీ వెళ్ళడానికి సిద్ధపడ్డాను. సామాన్లు సర్దుకుంటున్నాను. బయట క్యాబ్ రెడీగా ఉంది. అప్పుడు టెలిగ్రామ్, వెంటనే ఉల్స్బర్గ్ బయలుదేరు, అర్జెంట్ బ్లావెట్స్ కి. టెలిగ్రామ్ చూడగానే మాకు కంగారు పుట్టింది. ఏం జరిగి ఉంటుంది? జరగరానిదేదో జరిగితే తప్ప టెలిగ్రామ్ ఇవ్వరు కదా. మరో ఆలోచన లేకుండా సాయంత్రానికి బ్లావెట్స్ కి లాడ్జ్ కి చేరాను. కంగారు, భయము. మేడ మీద మెట్లు ఎక్కుతుంటే కాళ్ళు తడబడ్డాయి. ఏ దృశ్యం చూడవలసి వస్తుందో, మై గాడ్. ఎదురుగా వచ్చి మేడం నవ్వుతూ పలకరించారు. అమ్మయ్య, ఎంత రిలీఫ్. మేడం కు ఏమీ కాలేదు. నన్ను క్షమించు, చాలా కఠినంగా ప్రవర్తించాను కదూ. ఏం చేయను, నిజం చెప్పనా? ఇక్కడ ఉన్నది ఒకే బెడ్రూమ్. నీవా దానివి. నీకు సోకులు ఎక్కువ. నీకు ప్రైవసీ కావాలి. ఈ ముసలి దాంతో ఒకే గదిలో ఎలా ఉంటావు? నా పద్ధతులు వేరు, నీ పద్ధతులు వేరు. ఈ గదిలో ఉంటే నీకు నచ్చనివి చాలా భరించాలి. ముసలాళ్ళని భరించడం కష్టం. అందువల్ల నీవు వస్తానంటే వద్దని రాశాను. నీకు ఉత్తరం పోస్ట్ చేసిన తర్వాత మా గురువు గారు మందలించారు. నిన్ను వెంటనే రప్పించుకోమన్నారు. మాస్టర్ మాట కాదనలేను కదా, అది ఆర్డర్. ఆ తర్వాత బెడ్రూమ్ మధ్యలో కర్టెన్ కట్టి 2 భాగాలుగా చేయించాను. నీకేమీ ఇబ్బంది ఉండదు కదా. మేడం, ఎన్ని అసౌకర్యాలున్నా మీతో ఉండడం మహాభాగ్యం. టీ తాగటానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు పోతుండగా మేడం అన్నది, నాకు పనికొచ్చే పుస్తకం నీ దగ్గర ఏదో ఉందని, అది నీవు తెస్తావని మాస్టర్ చెప్పారు. ఏది ఆ పుస్తకం? సారీ మేడం, మీకు పనికొచ్చేంత గొప్ప పుస్తకం నా దగ్గర ఎలా ఉంటుంది? ఆలోచించుకో. టరెట్ కబ్బలా గురించిన పుస్తకం లేదా నిజంగా? ఆ పుస్తకం తీసుకురమ్మని మాస్టర్ నీకు చెప్పారట. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. పెట్టెలో అడుగున పడేసిన రాత పుస్తకం గురించి. ఉపయోగం లేని పుస్తకం కదా అని అడుగున పడేసి దాని సంగతి మర్చిపోయాను. రూమ్ లోకి వెళ్ళి పెట్టె తెరిచి ఆ పుస్తకం తెచ్చాను. ప్యాకెట్ అలాగే ఉంది. ఆగు, దాన్ని విప్పకు. 10వ పేజీలో 6వ లైన్లో ఈ కొటేషన్ ఉందేమో చూసి చెప్పు చాలు. పుస్తకం తెరిచాను. మేడం చెప్పిన కొటేషన్ ఉంది. అది స్క్రిప్ట్. ఎవరూ తీసి చదివే అవకాశం లేదు. అది నా ఫ్రెండ్ స్వదస్తూరితో రాసిచ్చిన పుస్తకం. మేడంకు తెలిసే అవకాశం లేదు. మిస్టరీ.
చూడమ్మా, ఇది సీక్రెట్ డాక్టరీన్, నా కొత్త పుస్తకం. ప్రస్తుతం దాని రచనలో ఉన్నాను. మాస్టర్ స్వయంగా మ్యాటర్ అందిస్తున్నారు, నేను రాస్తున్నాను. నీ దగ్గర ఉన్న ఈ పుస్తకం నాకు ఉపయోగిస్తుందని మాస్టర్కి తెలుసు. ఒక్క రోజులో ఎంత చిత్రమైన మార్పు! ఒక్క రోజు గడిచింది. మర్నాటి నుండి నా జీవితము బ్లావెట్స్కీ జీవితంతో ముడిపడ్డది. ఉదయం 6 గంటలకే సర్వెంట్ గర్ల్ మేడంకు టీ తీసుకుపోతుండగా నాకు మెలకు వచ్చింది. నేను 1 గంటలో రెడీ అయ్యి మేడం గదికి వెళ్ళాను. మేడం అన్నది, నా పనికి ఇక పైన బ్రేక్ పడకూడదు. 8 గంటలకు బ్రేక్ఫాస్ట్, 1 గంట దాకా రాస్తూ ఉంటాను. కాలింగ్ బెల్ మోగినప్పుడు లంచ్ తెస్తూ ఉండు. వచ్చేటప్పుడు తలుపు మూసి లోపలకు రా. రాత్రి డిన్నర్ టైం వరకు నన్ను డిస్టర్బ్ చేయవద్దు. రాత్రి 10 గంటలకు రాత పని ముగించి పేషెంట్స్ ఆడుకునేది. థియోసాఫికల్ విషయాలు చెప్పనిచ్చేది కాదు. పత్రికలు తెచ్చి ముఖ్యమైన విషయాలు చదివి వినిపించేదాన్ని. రాత్రి 1 గంట వరకు రష్యన్ పత్రికలు చదువుకునేది. అది మేడం దినచర్య. ఆమెకు వచ్చిన ఉత్తరాలకు జవాబులు రాయడం నా పని. సొసైటీ ఆఫ్ ఫిజికల్ రీసెర్చ్ వారి రిపోర్ట్ వచ్చిన రోజు ఆమె బోరున ఏడ్చింది. నోట మాట రాలేదు. అది పెద్ద షాక్. థియోసాఫికల్ సొసైటీ కర్మ కాలింది. ఆ పాపం నాకు చుట్టుకుంది. నన్ను బలిపశువును చేశారు. నేను రష్యా గూఢచారినట. నా మాట ఎవరు వింటారు? ఇంకా నా సీక్రెట్ డాక్టరీని ఎవరు చదువుతారు? ఎవరు నన్ను గౌరవిస్తారు? మాస్టర్ ప్లాన్ ఎవరు నెరవేరుస్తారు? నేను ఎవరి కోసం బ్రతకాలి? కర్మ ఈ అవమానం భరించలేను. చచ్చిపోతే ఇంతకాలం పడ్డ శ్రమ వృధా అవుతుంది. సొసైటీ నామరూపాలు లేకుండా పోతుంది. విపులీకరించింది. మేడం అంతగా కృంగిపోవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆ రోజున బేలగా విలపించింది. బహుశా జీవితంలో ఆ రోజున మొదటిసారి కన్నీరు ఉంటుంది. నా వైపు చూచి అన్నది, వెళ్ళిపో కాంటస్, నన్ను వదిలిపో. నీవు జమీందారు బిడ్డవు. చెడిపోయిన నాలాంటి దానితో నీకేం పని? నా వల్ల నీకేం లాభం? ప్రపంచం నన్ను తోసిగా చూస్తున్నాను. ఇకపైన నేను మాయలాడిని, మంత్రగత్తెన. నా వల్ల నీ పరువు పోకూడదు. వెళ్ళిపో తల్లి అనిందనమాట. నేను మేడం కళ్ళల్లోకి చూసి అన్నాను, అమ్మా, మీకు తెలుసు మాస్టర్లు ఉన్నారని. థియోసాఫికల్ సొసైటీ స్థాపనకు మీరు నిమిత్త మాత్రులు. అది మాస్టర్ సంకల్పం. అది మహత్ కార్యం. ఆ విషయం మీకు తెలుసు. నిప్పుకు చెద పట్టదు, సత్యానికి వన్నె తగ్గదు. చేసుకొని చాలు. అందరూ వెళ్ళిపోయినా మీకు నేను, నాకు మీరు ఉంటాం. మళ్ళీ మంచి రోజులు వస్తాయని నా అంతరాత్మ చెబుతోంది. అప్పటికి సీక్రెట్ డాక్టరీన్ రచన ఆగిపోయింది. ఆమె కళ ముందుకు సాగలేదు. మనసుకు స్థిమితం లేదు. కొన్ని రోజుల తర్వాత తేరుకొని రచన తిరిగి ప్రారంభించింది. అవునా, విధి రాసిన రాతను తిప్పి రాసే శక్తి మనిషికి ఉంది కదా. కర్మను సైతం జయించిన ధీమని బ్లావెట్స్కీ మేడం. తర్వాత అక్కగారు జెలిహావిస్కీ, ఆమె కూతురు వచ్చారు. 20వ అధ్యాయం నుండి పరాజయం అంచన. ఆమె పరాజిత. 10 సంవత్సరాలు ప్రపంచం మొత్తంలో మహామేధావి అనిపించుకున్నది. ఇండియా నుండి పారిపోయి వచ్చి జర్మనీలో తలదాచుకుంది. ఆల్జ్బర్గ్ తన ఆరోగ్యానికి అనువైన ప్రదేశం. బయట ఎంత చలి పెట్టినా, మంచు కురిసినా ఇంటి లోపల వెచ్చగా ఉంటుంది. ఇటలీలో బయట తిరిగితే ఇట్టే జలుబు చేస్తుంది. ఊల్జ్బర్గ్ అటు హైడెల్బర్గ్ కు, ఇటు నూరెన్బర్గ్ కు దగ్గర. పైగా అది మాస్టర్ కుతుభూమి ఉన్న ప్రదేశం.
గురువు గారు మాస్టర్ మోరియా తనని కావాలని అక్కడ చేర్చారనుకుంది. పుల్బర్గ్ చేరే నాటికి బ్లావెట్స్కీ పరిస్థితి ఘోరంగా ఉంది. మహాదరిద్రం అనుభవిస్తోంది. రష్యన్ పత్రికలకు వ్యాసాలు రాసే అవకాశం పోయింది. డబ్బు సంపాదించే మార్గం లేదు. ఆ స్థితిలో సిన్నెట్కు ఒక ఉత్తరం రాసింది. డియర్ సిన్నెట్, నేను ఇకపైన అజ్ఞాతంలో ఉండిపోదలిచాను. మరొకసారి ఉద్యమంలోకి వచ్చి చేసేదానికన్నా అజ్ఞాతంలో ఉంటూ ఎక్కువ సేవ చేయగలననిపిస్తోంది. ఎక్కడో ఎవరికీ తెలియని చోట ఉండి రాసుకుంటూ ఉంటాను. ఏడాదికి 40,000 ఫ్రాంకులు కావాలి. ఏదో రాయాలి. రాయడం తప్ప మరొక పనికి రావు. నేను బ్లావెట్స్కీ రష్యాలో రచయితగా మంచి గుర్తింపు ఉంది. పబ్లిషర్లు తుర్జనీయు లాంటి గొప్ప రచయితలకి ఇచ్చిన రాయల్టీ ఆమెకు ఇస్తారు. సీక్రెట్ డాక్ట్రిన్ రాత పనిలో విరామం దొరికినప్పుడు రష్యన్ పత్రికా వ్యాసంగము కొనసాగుతుంది. రష్యన్ రివ్యూ పత్రిక ప్రధాన రచయితల్లో ఆమె ఒకరు. రడ్డాబాయి ఆమె కలం పేరు. ద కీ టు థియోసఫీ అనే పుస్తకం ప్రొఫెసర్ ఫ్లెడ్మిక్ సోలోవిచ్ కి బాగా నచ్చింది. ఆయన గొప్ప ఫిలాసఫర్. బోధిని ఎక్సాటరిక్ బుద్ధిజం నుండి వేరు చేస్తే థియోసఫీ అవుతుంది అంటారు ఆయన. థియోసఫీ నియో బుద్ధిజం అని ప్రశంసించాడు. మనిషిలో పుస్తకం అన్నది స్వతంత్ర ప్రవృత్తి. మనిషిలో వ్యక్తిత్వం అనేది స్వతంత్ర ప్రతిపత్తి. అది విశ్వధర్మం. అది విశ్వ చైతన్యం ద్వారా భాషిస్తుంది అంటారు ఆయన. ఆ పని హిందూ ఫిలాసఫీ వల్ల కావడం లేదు. భారతీయ వేదాంతంలో అనేక శాఖా భేదాలు ఉన్నాయి. బౌద్ధంలో సమగ్రత ఉంది, స్వచ్ఛత ఉంది, పరిపూర్ణత ఉంది. మేడం బ్లావెట్స్కీ తన థియోసఫీ ద్వారా ఆ పవిత్ర జీవన విధానాన్ని ప్రబోధించింది. మనిషికి ప్రబుద్ధం చేస్తుంది. ప్రొఫెసర్ సోలోవిచ్ కీ టు థియోసఫీ వ్యాపారం అనుకుంటారు కొందరు, డబ్బు గడించే మార్గం అనుకుంటారు మరికొందరు, ఫిలాసఫీ సొసైటీ మార్గం నిర్దేశకులైన టిబెట్ యోగులు అసలు ఉన్నారా అని కొందరు సందేహిస్తారు. మాస్టరు అనేవారు బ్లావెట్స్కీ కల్పన అన్నవారు లేకపోలేదు. అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి, నిరూపణలు ఉన్నాయి. థియోసాఫికల్ సొసైటీ ఏర్పడక ముందు 1840లో ఒక ఫ్రెంచ్ యాత్రికుడు హుక్ టర్బర్ టిబెట్, చైనా దేశాల్లో పర్యటించి అజ్ఞాతంగా ఉండే గురువుల ఆచూకీ చెప్పాడు. వారు అన్నారు, లేరనడం అజ్ఞానం, అహంకారం. థియోసాఫికల్ సొసైటీ ఏం చేసింది అని కాదు, ఎంత చేసింది అని కొత్తగా చూడాలి. కొత్త బౌద్ధ ధర్మాన్ని ఆవిష్కరించింది. బౌద్ధాన్ని కొత్త కోణంలో పోంచి చూపడం సామాన్య విషయం కాదు. ఎటువంటి మూఢనమ్మకాలు, చాదస్తాలు లేకుండా ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం తేలిక కాదు. మనిషి నేరుగా స్వతంత్రంగా దివ్యత్వం సాధించే మార్గం చూపింది. ఆదరించి చేయడం చూపింది థియోసఫీ. అది ఆత్మ పరిణామం. బుద్ధివాదాన్ని, బౌద్ధ ధర్మాన్ని ఆయన చక్కగా అన్వయించి చూపాడు. బుద్ధివాదం సనాతన ధర్మం, బౌద్ధ ధర్మం గౌతమ
బుద్ధుని బోధనామృతం, కష్టాలు భరించలేక, అవమానాలు సహించలేక రష్యా తిరిగి వెళ్ళి శేష జీవితం ప్రశాంతంగా గడపాలని భావించింది. అక్క జెలినోవ్స్కీ కూడా రమ్మని రాసింది. అలా వెళ్ళిపోతే ఓటమిని అంగీకరించినట్లు అవుతుంది, అపవాదాలు నిజాలవుతాయి. అంచేత ఆ పని చేయకపోతే ఆత్మ అజ్ఞాతవాసం ఇష్టపడ్డది. యోగాగ్ని సమస్య నమ్ముకున్న వారు యోగాన్ని సెగలు భరించక తప్పదు. వేడిమిని తాపాన్ని తట్టు యోగాన్ని సెగలు భరించక తప్పదు. వేడిమిని తాపాన్ని తట్టుకోగలగాలి. సత్యాన్ని తను నమ్ముకున్న సత్యం తనను బ్రతికిస్తుంది. అసలు కలం పట్టి రాయలేని స్థితి వస్తుందని భయపడ్డది. జీవిత లక్ష్యంగా భావించిన సీక్రెట్ డాక్టరీన్ పని పూర్తి కావాలి. పట్టుదలతో దీక్షగా రచనకు ఉపక్రమించింది. 1885లో పూర్తిగా నైరాశ్యంలో ఉన్న సమయంలో ఒక ఆంగ్ల వనిత లండన్ లోని స్వీడన్ రాయబారి భార్య కాన్స్టెన్స్ బ్లావెట్స్కీ జీవితంలో ప్రవేశించింది. ఆమె అంటుంది, తన ఒంటరితనము విచారము పోగొట్టుకోవడానికి నాకు వీలైన సాయం చేశాను. మేడం బ్లావెట్స్కీ గురించి చాలా విన్నాను. చెడుగా చెప్పిన మాటలు విన్నాను. తర్వాత ఆమెను చూడడానికి వెళ్ళాను. ఆమెలో ఆధ్యాత్మిక తేజం తప్ప ఏ ఒక్క లోపము నాకు కనిపించలేదు. స్వచ్ఛమైన మహిళ, గొప్ప హృదయం. సత్యం తెలుసుకోలేని వారు నిందలు వేశారనిపిస్తుంది. నేను ఆమెతో జర్మనీలో సహజీవనం సాగించాను. ఒకసారి ఆమె గది నిండా కాగితం ఉండలు కనిపించాయి. చిరాగ్గా ఏమిటి మేడం, ఏమైంది అని అడిగాను. ఈ పేజీ సరిగా కుదరడం లేదు. కాంటెస్ ఇప్పటికే డజను సార్లు తిప్పి చూశాను. రాసిన ప్రతిసారి మాస్టర్ అది తప్పు అంటున్నారు. నువ్వు పోయి పడుకో, ఇది పూర్తి చేస్తే గాని నాకు నిద్ర పట్టదు అన్నది. అంతటి దీక్ష, పట్టుదల చూసి మేడంది. సీక్రెట్ డాక్టరీన్ రాస్తున్నంత కాలం ప్రతి ఉదయం నిద్ర లేచే సమయానికి ఆమె టేబుల్ పైన ఇంత సమాచారంతో కొన్ని కాగితాలు ఉండేవి. మాస్టర్లు ఎవరో తెచ్చి పెట్టేవారు. ఆమె రాస్తున్నంతసేపు వారు గమనిస్తుండేవారు. మేడం బ్లావెట్స్కీ బ్లావెట్స్కీని తెలిసిన వారు, ఇష్టపడేవారు ఆమెలోని ఆకర్షణకు ముగ్ధులై పోతుంటారు. ఆమె ప్రేమలో, అభిమానంలో నిజాయితీ ఉంటుంది. అందరినీ నమ్ముతుంది. నిష్కల్మషంగా ప్రేమిస్తుంది. అప్పుడప్పుడు చిన్నపిల్లల మారిపోతుంది. ఆమె నవ్వినంత స్వచ్ఛంగా ఎవరూ నవ్వలేరు. మనసుల బలహీనతలు ఆమె కట్టే తెలిసిపోతాయి. తప్పులు ఎత్తి చూపిస్తే ఎవరు మాత్రం సహిస్తారు? చాలా మంది కోపంతో వెళ్ళిపోయేవారు. లోపాలు సరిదిద్దుకున్న వారు ఆమె శిష్యులుగా మారిపోతారు. తను తప్పుల్ని తెలుసుకొని చక్కదిద్దుకోగలిగిన వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది. వారికి ఆధ్యాత్మిక శక్తులు ఆటోమేటిక్ గా లభిస్తాయి. బ్లావెట్స్కీ వంటి మంచి స్నేహితురాలు, గురువు దొరకడం అసంభవం. ఆమె నాకు దొరకడం నా అదృష్టం. ఆమెతో కలిసి అన్ని రోజులు జీవించడం, ఆమెతో సన్నిహితంగా మెరిగే అవకాశం కలగడం గొప్ప వరం. గురువుతో కలిసి నడవడము, గురువు అనుగ్రహం పొందడం ఒక వరం. అదే తపస్సు, అదే మహాయోగం. ఇప్పుడు చదివే పేజ్ అయిపోయిందా మేడం? మేడం ఇక్కడ చివరి చేసుకుందాం మేడం. అదే 1 hour కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు పేజ్ నెంబర్ ఇది 148 మేడం. ఇది 148. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి చూస్తున్న అందరికీ, దివ్యాత్మ స్వరూపులకి అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.